కోడిగుడ్లు, ఉల్లిగడ్డ, ఉల్లి పొరక, పచ్చిమిరపకాయలు, ఒక్క టమాటా. ఇప్పుడైతే అండా బుజ్జి చేస్తున్నా, కోడిగుడ్డు అండా బుజ్జి. ముక్కుడు పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎక్కింది, జీలకర్ర వేసాను, 2 బగారాకులు, పచ్చిమిరపకాయలు, పోయాయి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి. ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఇట్లా ఉల్లిగడ్డ కొంచెం వేసి కొద్దిగా వేగినాక మనం అల్లం, పసుపు వేసి మళ్ళీ మిగతా ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డ అయితే కొంచెం గోలింది. అల్లం, పసుపు అల్లం వేసినాక కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకుంటాం. ఇది కలిపేసి టమాటా అయితే ఒక టమాటా వేసి మనం మూత పెడితే ఇది టమాటా మగ్గుతుంది. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెడదాం. మూత పెడితే టమాటా అనేది మొత్తం ఉడికిపోతుంది. అప్పుడు మిగతా ఉల్లిగడ్డలు కూడా వేసేసి ఎగ్గులు కొట్టుకోవాలి. టమాటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మిగిలిన ఉల్లిగడ్డలను ఉల్లి పొరకు వేసుకున్నాము. ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసి కలిపేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి కాసేపు అయినాక ఎగ్గులు వేసుకోవాలి. ఇది కొంచెం ఉడికినట్టు కావాలి ఉల్లిగడ్డ కూడా. పది నిమిషాలు అయినాక మూత తీసి చూస్తే ఇట్లా వాటర్ వస్తుంది కదా. ఈ వాటర్ వచ్చినప్పుడే మనం ఇప్పుడు ఎగ్గులు కొట్టి పోసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా మంచిగా ఉడికినట్టు అయింది. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకొని ఇప్పుడు కొట్టి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా పోసుకుందాం. ఎగ్గులు కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. మనం కొట్టి పెట్టుకున్న ఈ కోడిగుడ్లు ఇది కూడా పోసేసి మూత పెడితే మంచిగా ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. మూత పెడితే అట్లా వస్తుంది అన్నట్టు. ఇట్లా ఉడుకుతుంది చూడు. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా అట్టు లెక్క అవుతుంది. దాన్ని మనం ఇప్పుడు కలిపేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా మంచిగా ఉల్లి పొరకు అంతా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది కలిపేసి ఒక 2 నిమిషాలు కలిపేసి మసాలా పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కలిపేయాలంతా. ఎగ్ అండా బుజ్జి ఇట్లా పొడి పొడిగా అయినాక కొంచెం వేయించిన ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కదా. చూడు ఇట్లా పొడి పొడిగా అవుతుంది మంచిగా. అండా బుజ్జి అంటే ఇది ఎగ్ అండా బుజ్జి. ఉల్లి పొరక, కొత్తిమీర, టమాటా ఒక్కటి వేసుకొని ఇట్లా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే. స్టవ్ ఆపుతున్నాను. ఇప్పుడు ఎగ్ అండా బుజ్జి రెడీ.